హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు చాలా యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇదైతేను బట్టలు కారేసే క్లిప్స్ అనమాట. ఇవి క్లిప్స్ అనేవి మనం ఒక్కొక్కసారి బట్టలు అనేవి ఎక్కువ ఆరేసుకునేటప్పుడు మనకి క్లిప్స్ అనేవి సరిపోవన్నమాట. సో క్లిప్స్ అనేవి సరిపోనప్పుడు ఏం చేయాలని అర్థం కాకుండా ఉంటుంది కదా. సో అలా టెన్షన్ పడకుండా మనకి క్లిప్స్ కావాలనుకుంటే ఎన్ని కావాల్సిన అన్ని రెడీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇలాంటి క్లిప్స్ అనేవి ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా ఇబ్బంది పడుకోకుండా సో ఈ ఇంట్లో ఉన్న వాటితోనే క్లిప్స్ అయితే మనం రెడీ చేసుకుంటాము చాలా ఈజీగా అనమాట. సో ఇదైతేను వాటర్ బాటిల్ క్యాప్ అనమాట. సో ఎట్లో వాటర్ బాటిల్ అనేవి ఇంట్లో ఉంటుంది. సో దాని క్యాప్స్ అనేవి మనము అవసరం లేదో బాటిల్తో పాటు పడేస్తూ ఉంటాం అనమాట. సో అలా పడేయకుండా బాటిల్ని పడేసేటప్పుడు ఇలాగ క్యాప్ని మాత్రం తనిగా తీసి పెట్టుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతేను ఒక 5 వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా బాగా యూజ్ అయిందండి. అసలు నేనైతేను వర్కౌట్ అవుతుందా అవ్వదో అయితే అనుకున్నాను, కానీ చాలా బాగా యూజ్ అయింది. చాలా బాగుంది కూడాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా క్యాప్స్ అయితే తీసుకున్నాను కదా, దీన్ని అయితేను మనము గ్యాస్ మీద అయినా పెట్టి నైఫ్ తోటి అయితే కాల్చుకోవచ్చు. సో ఎందుకు గ్యాస్లో మనం ప్రతిసారి వేడి చేస్తూ ఉండాలి నైఫ్ని అయితేను, అందుకనేసి నేను ఇలాగా ప్రమిదలో అయితేను నూనె వేసుకునేసి దీపంలాగా వెలిగించి పెట్టుకొని మనం కాల్చుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే గ్యాస్లో మనం పెట్టి వెలిగించుకున్నాం అనుకో గ్యాస్ వేస్ట్ వాటికి అవుతుంది కదా. సో దానివల్ల ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా కాల్చుకోవచ్చు. ఇలా ప్రమిదలో అయితేను కొంచెం అంత నూనె అయితే వేసేసుకునేసి కాల్చుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. చేయి మీద పడకుండా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు. సో ఇలాగా నీట్గా అంటే ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం వేడి చేస్తూ కట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో అంత కష్టం ఏమి ఉండదు అనమాట. క్యాప్స్ ప్లాస్టికే కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. సో ఇదైతేను ఫుల్గా అయితే కట్ చేసుకోకూడదు అనమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ వరకే కట్ చేసుకోవాలి, ఫుల్గా అయితే కట్ చేసుకోకూడదు. సో ఇలాగా ఒక హాఫ్గా అన్నీ అయితే ఇప్పుడు మనం అన్నీ కూడా ఇలానే కట్ చేసుకుంటాము. ఇలాగ మన ఇంట్లో ఎన్ని క్యాప్స్ ఉన్నా కూడాను అన్నిట్లో ఇలాగ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది. మనము క్లిప్ బాక్స్ వేసి పెట్టుకుంటాం కదా, సో దాంట్లో ఇది మనం వేసి పెట్టుకున్నాం అనుకోండి బట్టలు ఒక్కొక్కసారి ఎక్కువగా ఆరేసుకున్నప్పుడు సో దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే కొంచెం డౌట్ మీదే చేసుకున్నానే కానీ అసలు వర్కౌట్ అవుతుందా లేదో, వర్కౌట్ అయితే కానీ వీడియో చేద్దాము లేకపోతే ఈ వీడియోని అట్టే స్టాప్ చేసేద్దాము అని నేను అనుకున్నాను అనమాట. సో నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసింది అనమాట. చాలా బాగా అయితే యూజ్ అయింది. సో మీకు కూడా షేర్ చేసామంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుని అయితే వీడియో అయితే చేశాను అనమాట. సో ఇక్కడ మొత్తం కూడాను ఇలాగా అన్ని బాటిల్స్ క్యాప్ని కూడాను ఇలాగ హాఫ్గా అయితే కట్ చేసుకున్నాను. సో ఇలా నీట్గా అయితే కట్ చేసుకున్న తర్వాత అయితేను మనము మామూలుగా క్లిబుల్ బాక్సులు ఇలాంటివి పెట్టుకొని ఉంటాం కదా. సో దాంతోపాటు మనం ఇది కూడా దాంట్లో పెట్టుకేసుకున్నాం అనుకోండి మనకు ఒకసారి బట్టలకి క్లిప్స్ తానప్పుడు ఇవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అయింది. ఒకసారి రండి చూపిస్తాను నేను ఎలాగ వేసుకున్నాను అనేది. సో ఇలాగ మనము బట్టలు అయితే వేసుకొని ఉంటాం కదా. సో ఈ బట్టలకి అయితేను మనం హాఫ్గా కట్ చేసుకున్న దాన్ని అయితేను లోపలికి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా టైట్గా పట్టేసుకుంటుంది అనమాట. అసలు బట్టలు పడే ఛాన్స్ కూడా లేదనమాట. అసలు చాలా స్టిఫ్గా ఉంటుంది. మనకి ఎంత గాలి కొట్టినా కూడా ఎగిరిపోకుండా ఉంటుంది అనమాట. సో చాలా బాగా యూజ్ అయిందండి. చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది అనమాట. ఒక్కొక్కసారి క్లిప్స్ అవి తక్కువ అయిపోయినప్పుడు కూడా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే అనిపించేసింది అనమాట. సో నా దగ్గర వాటర్ బాటిల్ అయితే 5 ఉండింది, లేకపోతే ఇంకొంచెం కూడా ఎక్కువ కూడా చేసుకుంటాను. సో కొంచెమే ఉండింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాము అనేసి అనుకోండి అనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది అనమాట. నేను ఎంత లాగినా కూడాను అస్సలు రావడం లేదు. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము హాట్ బాక్సులు ఇలాంటివి అయితే ఉంటుంది కదా. సో దీంట్లో అయితే మనము రైస్ తర్వాత నైట్లో ఇడ్లీస్ టిఫిన్ ఇలాగా మనం పెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి హాట్ బాక్స్ అనేది మనం తీసిన కొత్తలో అయితే బాగా వేడిగా అయితే ఉంటుంది. కొన్ని రోజులు అయ్యేసరికి వేడి అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎంత వేడిగా వేసినా కూడా కొంచెం చల్లగా అయిపోయి ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలనుకుంటే మనకి ఫస్ట్లో ఎలా వేడిగా ఉండిందో అలానే ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది.
ఫస్ట్ అయితేను వేడి నీళ్ళు అయితేను మంచిగా కాగపెట్టుకోవాలన్నమాట. బాగా తెరులుతూ ఉంటుంది కదా, సో ఆ వేడి నీళ్ళు అయితే వేసుకున్నాం అనుకోండి చాలా వేడిగా ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే తెలుస్తుంది ఎంత పొగలు వస్తుందో. సో అంత వేడి అయితే ఉండాలన్నమాట వేడి నీళ్ళు. సో ఇలా వేడి నీళ్ళు అయితేను ఇలా హాట్ బాక్స్లో ఒక హాఫ్ అయితే వేసేసుకునేసి బాగా క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఇలా క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే పెట్టేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత మనము యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనము రైస్ అలాంటివి వేసి పెట్టినా కూడా చాలా వేడిగా ఉంటుంది, చాలా సేపు వరకు కూడా ఉంటుంది అనమాట. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనం ఇంట్లో అయితే గోధుమ పిండి, ఆ తర్వాత శనగపిండి, మైదా, ఆ తర్వాత బియ్యం పిండి ఇలాంటివి ఉంటుంది కదా. సో దీంట్లో అయితేను ఒక్కొక్కసారి ఎక్కువగా పురుగు పట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే పిండి కాబట్టి. సో ఇలా గోధుమ పిండిలో తర్వాత ఇలాగ శనగపిండి దీంట్లో అయితే ఎక్కువగా పురుగులు అనేది పట్టేస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో పురుగు అనేది పట్టకుండా ఉండాలి, మనకి ఒక 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి, పురుగు అనేది రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలాగ గోధుమ పిండిలో అయితే నేను చూపిస్తున్నాను. ఇది గోధుమ పిండి అయినా పర్వాలేదు, శనగపిండి అయినా, ఏ పిండి అయినా పర్వాలేదు అనమాట. సో దీంట్లో అయితేను కొంచెం అయితే సాల్ట్ ఉప్పు అయితే వేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు అనేది అస్సలు రాదనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే నార్మల్గా మనం ఇలా దీపం పెట్టడానికి ఇలా ఆయిల్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా బాటిల్లోనైతేను. సో ఈ బాటిల్లో నుంచి మనం డైరెక్ట్గా ఆయిల్ అనేది వేసినప్పుడు కొంచెం ఆయిల్ అనేది మనకి బయట వచ్చేసి కింద పోతూ ఉంటుంది అనమాట, డ్రాప్గా కిందంతా పడి. ఆ తర్వాత మనం కబోర్డ్లో పెడతాము, లేకపోతే షెల్ఫ్లో పెడతాము, ఇలాగ పూజ రూమ్లో పెడుతూ ఉంటాం కదా, ఆ మొత్తం కూడా చాలా జిడ్డుగా అయిపోయి ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి, అసలు ఆయిల్ అనేది బయట అస్సలు రాకుండా ఉండాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో మనము ఇలా ఆయిల్ క్యాన్కి అయితేను మన దగ్గర ఇలా టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి కదా, సో ఇలా టిష్యూ పేపర్ని అయితేను ఇలాగైతే నీట్గా చుట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ టిష్యూ పేపర్ లేకపోతే మామూలుగా న్యూస్ పేపర్స్ అలాగ ఉంటాయి కదా, సో దాన్ని కూడా ఇలాగైతే చుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా చుట్టేసుకునేసి ఆ తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్తో అయితేను బాగా టైట్ చేసుకున్నాం అనుకోండి, మనము దీపంలో ఆయిల్ వేసేటప్పుడు కూడాను ఆయిల్ కొంచెం కారినా కూడాను ఆ టిష్యూలోనే పీల్ చేసుకుంటుంది అనమాట. మనకి ఆ బాటిల్ కూడా జిడ్డు అవ్వదు, అసలు అక్కడ పెట్టిన ప్లేస్ కూడా అసలు ఆయిల్ మరకలు అనేది అస్సలు పడదనమాట. చాలా బాగా ఉందనమాట, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదండి ఈరోజు టిప్స్ అయితే. టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.